హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే స్వీట్ షాప్ స్టైల్లో కరాచీ హల్వా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల కార్న్ఫ్లోర్ని వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేయకూడదు. కొంచెం సరిపడా పిండికి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ పోసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా పిండి అనేది ఉండలు లేకుండా బాగా చూడండి, ఈ క్వాంటిటీలో అనేది బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోనే కాస్తంత నెయ్యిని వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా జీడిపప్పు, బాదం పప్పును కూడా సన్నగా కట్ చేసి మనం నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ మిగిలిన నెయ్యిలోనే మనం పక్కన షుగర్ అనేది 2 గ్లాసుల కార్న్ఫ్లోర్ పౌడర్కి, అంటే ఎవరు ఎంత స్వీట్ తింటారో అంత తగినంత స్వీట్ని వేసుకొని 2 గ్లాసుల కార్న్ఫ్లోర్కి అయితే 2.5 గ్లాసు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కింద ఒక 3 గ్లాసుల షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో 2.5 గ్లాసుల షుగర్ అయితే వేసుకొని అందులోనే తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. దీనికైతే పాకం అనేది ఏం అవసరం లేదు. షుగర్ మొత్తం కూడా అడుగంటకుండా గరిటె తీసుకొని కలుపుతూనే ఉండాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయేంత వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా షుగర్ మొత్తం కూడా బాగా మెల్ట్ అవ్వాలి. ఇందులో ఎక్కడ కూడా షుగర్ అనేది పాకు రావడానికి అస్సలు అవసరమే లేదు. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అయితే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి ఒకేసారి వేసేసుకుంటే కలపకుండా అందులో ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ని కలుపుతూనే ఉండాలి. ఇవి స్లోగా కలుపుతూ ఉంటే అక్కడక్కడ మనకి చిన్న ఉండలుగా ఇది మొత్తం పిండి మొత్తం ఉడకడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇవి ఉడికేటప్పుడు అడుగంటే అవకాశం ఉంది కాబట్టి గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, పిండి అంతా కూడా దగ్గర పడి మొత్తం ఉడికిపోయింది. ఇలా మొత్తము అంతా అంటుకుపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇందులోనే మనము కొద్దిగా ఒక 1/2 స్పూను వాటర్ వేసి కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది దీంతో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండడం కోసం అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకుంటాము. ఫుడ్ కలర్లో చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇది మొత్తము ప్యాన్కి అంటుకుపోయి మొత్తము మాడిపోతుంది కాబట్టి ఇది కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా ప్యాన్కి అనేది అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండడం వల్ల ప్యాన్కి అనేది అంటుకోకుండా ఇది అంతా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం కోసం, అలాగే టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. అలాగే ఇది ప్యాన్కి అనేది అంటుకోకుండా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇది చూడండి, ఇలా మొత్తం అనేది ప్యాన్కి అంటుకోకుండా మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మొత్తం వేసుకొని ఇట్లా మనకు కావాల్సిన షేప్లో అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మన కరాచీ హల్వా అనేది రెడీ అయిపోతుంది.